ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము 28వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దేవుడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహిస్తాడంట. అంటే మన దేవుడికి ఏం పేరు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని అతనికి పేరు పెట్టబడును. దేవుని పేరేంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అలాగే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి మనకు అనుగ్రహిస్తారు, అధిక బుద్ధి మనకు అనుగ్రహిస్తారు. అయితే ఈ ఆలోచన చెప్పడం ద్వారా మనకు ఏదన్నా సమస్య వచ్చింది, దానికి తగ్గ ఆలోచన చెప్పేవారుంటే మనకి ఏమన్నా దిగులు, చింత, బాధ ఏమన్నా ఉంటదా? ఏమి ఉండదు. ఎందుకంటే మనకు సరిపడా ఆలోచన చెప్పేవారు ఉన్నారు కాబట్టి. అందుకనే బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. అంటే ఉద్దేశాలంట ఆలోచన చేత స్థిరపరచబడతాయంట. కాబట్టి ఆలోచన అన్నది చాలా మానవ జీవితంలో ఒక ఆలోచన వస్తే మన జీవితంలో అభివృద్ధికి మూలరాయిగా, మైలురాయిగా ఎండిపోద్ది. అంత గొప్ప ఆలోచన మనకు రావాలి అంటే అది దేవుడు మాత్రమే అనుగ్రహించాలి. కాబట్టి ఆశ్చర్యకరమైన ఆలోచనలు దేవుడు దయచేస్తారు. అయితే ఉదాహరణగా ఒక దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తన ఆస్తంతా అమ్మేసి ఒక చోట తక్కువ రేటుకి వస్తుందని పెద్ద స్థలం కొన్నాడు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. వేరే దేశంలో, మన దేశంలో కాదు. ఎళ్లి చూస్తే ఆ స్థలంలో అన్నీ పాములే. చాలా మంచి వ్యక్తి అనుకోకుండా మోసపోయాడు. తన ఆస్తి, కారు అంతా అమ్మేసి ఆ స్థలం కొన్నాడు. ఎక్కువ స్థలం వస్తుంది, ఏదో ఒకటి చేసి మనం గొప్పోళ్ళం అవ్వచ్చు అని అనుకున్నాడు. అయితే చాలా బాధపడ్డాడు. చాలా బాధపడి ప్రార్థన చేసి, చేసి, చేసి చేయగా ఆయనకి దేవుడు ఒక ఆలోచన అనుగ్రహించాడు. ఏంటి అంటే ఆ స్థలంలో అన్నీ పాములే. అయితే ఆ పాముల్ని పట్టే వాళ్ళని పిలిపిచ్చి, ఆ పాములను పట్టి వాటికున్న విషాన్ని తీసి మెడిసిన్ తయారు చేసే వాళ్ళకి అమ్మాడు. ఆ విషం ద్వారా కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తారు. ఆ విషము కొన్ని రోగాలు నయమవుతుంది. కాబట్టి ఆ పాములను పట్టి విషం తీసి విషాన్ని అమ్మాడు. గొప్ప కోటీశ్వరుడైపోయాడు. ఆయనకి ఆ ఆలోచన ఎలా వచ్చింది? దేవుడు అనుగ్రహించాడు. అందుకనే ఆశ్చర్యకరమైన ఆలోచన, అధిక బుద్ధియు కలుగజేసేది యెహోవాయే. ఆయనే మనకు ఆశ్చర్యకరమైన ఆలోచనలు, అధిక బుద్ధి అనుగ్రహిస్తారు. అయితే దావీదు గారికి ఒక యుద్ధం ఉంది. గొలియాతుని చంపాలి. గొలియాతు దావీదు కంటే బలవంతుడు. కానీ దేవుడు చిన్న ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే ఒడిసెల రాయిని ఇచ్చాడు. చిన్న రాయి తీసుకొని పెద్ద వ్యక్తిని జయించాడు. అలాగే సంసోను పచ్చి దవడ ఎముక ఎముకను తీసుకొని దవడ ఎముకను తీసుకొని యుద్ధం చేశాడు. విజయం సాధించాడు. కాబట్టి మనకున్న ప్రాబ్లమ్స్ ఏదైనా కావచ్చు, ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, అది దేవుని పక్షంలో నువ్వు విచారణ చేసినప్పుడు దేవుడు దానికి ఒక ఆలోచన అనుగ్రహిస్తారు. దానికి మనం చేయవలసిన పని దేవుడు మనకు తెలియచేస్తాడు. ఆ ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటే అది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, దేవుడు సులువుగా మనల్ని సురక్షితంగా భద్రపరుస్తారు. అది ఎంత పెద్దదైనా. అటువంటి ఆలోచన, ఆశ్చర్యకరమైన ఆలోచనలో అనుగ్రహించేది దేవుడే. కాబట్టి మనం ఏ సమస్యకైనా మనం రావాల్సింది దేవుని దగ్గరికే. మెడిసిన్స్ మనల్ని బాగు చేయవు. డాక్టర్ యొక్క ఆలోచన ద్వారా దేవుడు ఒక్కోసారి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మెడిసిన్‌లో ఏముండదు, ఎవరిలో ఏముండదు గానీ, దేవుడు మనకు అనుగ్రహించే కృప, అది ఆలోచన కావచ్చు, బుద్ధి కావచ్చు, ఏదైనా మనల్ని నడిపించే విధానం దేవునికి మనం అప్పగించుకుంటే, దేవుడు మనకు ఆలోచన అనుగ్రహిస్తారు. ఆ ఆలోచన ద్వారా మనము సురక్షితంగా మన కార్యాలు స్థిరపరుస్తాడు దేవుడు. ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసు నామములో తండ్రికే చెందును గాక. ఆమేన్.